హాయ్ గైస్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ వచ్చేసి నేను మా అన్న కలిసి షాపింగ్కి వెళ్తున్నాము. సో షాపింగ్ అంటే కొనుక్కోవాలని కాదు, బేసిక్గా జస్ట్ ఊరికే అలా చూద్దాము, నచ్చితే కొనుక్కుందాం అని చెప్పేసి వెళ్తున్నాం. సో మేమైతే మా ఊర్లో ఉన్న విశాల్ మార్ట్కి అయితే వెళ్తున్నాం. సో విశాల్ మార్ట్లో లాస్ట్ టైం కూడా మీకు వ్లాగ్స్ చేసి చూపించాను. సో మంచి మంచి క్లాత్స్ కానీ అలా ఉంటాయన్నమాట. సో అందుకు వచ్చాము ఇక్కడికి. సో వచ్చి చూడగానే నాకేం పెద్దగా కొత్త మోడల్స్ వచ్చినట్టు ఏం లేవు, అన్నీ లైక్ నాకేం పెద్దగా నచ్చలేదు. సో అందుకు జస్ట్ అలా వీడియో రికార్డ్ చేసుకొని వచ్చేసాను. కొన్ని అయితే ఓల్డ్ స్టాక్ కూడా ఉన్నాయి. సో నేను అందుకు ఏం తీసుకోలేదు. చెప్పల్ సెషన్కి అయితే వచ్చినాను. అన్నీ ఇలా అంటే ఇలా పీకి పడేసినారనమాట. పెద్దగా మోడల్స్ అంతగా ఏం లేవు. ఇక్కడైతే హీల్స్ చూశాను, హీల్స్ తీసుకుందాం అనుకొని. సో నాకైతే ఒకటేమో ఎక్కువ హీల్ ఉన్నట్టు అనిపించింది, ఇంకోటి ఇవన్నమాట. ఇవి ఇంకా ఎందుకులే, ఇవి 400 ఉన్నాయి, 399 రూపీస్ అనమాట. సో బాగానే ఉన్నాయి, బట్ నాకు రింగ్ ఉండాలన్నమాట. రింగ్ ఆర్ వెనకాల బెల్ట్ టైప్ అలా ఉండాలి హీల్ ఉన్న కానీ. సో నాకేమీ అంత లైక్ మధ్యలో నడిచేటప్పుడు ఇప్పుడైతే బాగున్నాయి వేసుకున్నప్పుడు, తర్వాత నడిచేటప్పుడు నాకే ఇబ్బందిగా అనిపిస్తుంది. సో నేను ఎప్పుడైనా కానీ రింగ్ ఉండేటట్టు చూసుకుంటాను అనమాట. సో ఇవి కూడా బాగున్నాయి, బట్ ఎక్కువ హీల్ ఉందన్నమాట. హీల్ ఉన్నా పర్లే, బట్ వెనకాల నాకు బిల్ట్ ఉండాలి. బిల్ట్ లేకపోతే మధ్యలో ఎక్కడైనా నడిచేటప్పుడు లైక్ తట్టుకొని కింద పడడం అట్లా అవుతుంది. సో అందుకు అక్కడే పెట్టేసాను. నేను నార్మల్గా అయితే ఫ్లాట్సే యూజ్ చేస్తుంటాను. ఇవి అనమాట మన ఫ్లాట్స్. ఇంకా ఎందుకులే, అదేదో గచ్చిబౌలిలో మాకు ఎప్పుడు సంత జరుగుతుంటుంది కదా, అక్కడ ఇంకా మంచి మంచి మోడల్సే ఉంటాయి, అక్కడే తీసుకోవచ్చు. అక్కడ తీసుకోవాలనుకుంటే అని చెప్పేసి అక్కడే పెట్టేశాను. ఇంకా చిన్నపిల్లలకి ఈ షూస్ అయితే చాలా బాగున్నాయి, క్యూట్గా ఉన్నాయి, క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇంకా ఎక్కడైతే కిడ్స్ సెషన్ అనమాట. ఇక్కడ అన్ని సాఫ్ట్ టాయ్స్ చాలా బాగున్నాయి, కానీ ప్రైజెస్ మెన్షన్ చేయలేదు. అదొక్కటే కొంచెం అట్లా డిసప్పాయింట్మెంట్గా ఉండే. ప్రైజెస్ ఏం లేవు అనమాట, ట్యాక్స్ కానీ అట్లా ఏం లేవు. సో ఇక్కడ ఈ పింక్ కలర్ సాఫ్ట్ టాయ్ కానీ బ్రౌన్ కలర్ టెడ్డీబేర్ ఉన్నాయి కదా, ఇవి చాలా బాగుంది. ఒకటి చిన్న టెడ్డీబేర్ ఉంది బ్రౌన్ కలర్ది, అది ఎక్కడికైనా ఈజీ లైక్ క్యారబుల్ అనమాట, కానీ దానికి ప్రైస్ ట్యాగ్ ఏం మెన్షన్ చేయలేదు. సో తీసుకుందాం అనుకున్నా, బట్ ఎందుకులే ప్రైస్ ట్యాగ్ లేదు అనుకొని అక్కడే పెట్టేసా. సడన్గా మనం బిల్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి తీసేసుకున్నాం అనుకోండి, వాళ్ళు ఒక 500 బిల్ వేస్తే మనకి పిడి పడుతుంది. అందుకే అక్కడే పెట్టేశాను. ఇది కాదు, ఇది చిన్నది పింక్ కలర్ టాయ్, ఇంకొకటి చూపిస్తా బ్రౌన్ కలర్ టెడ్డీ బేర్, చాలా బాగుండే. కాస్ట్ లేవు దీనికి, కాస్ట్ మెన్షన్ చేసి లేవు. వావ్, ఇది కూడా బాగుంది. ఇదిగో నేను చెప్పాను కదా బుజ్జి టెడ్డీ బేర్ అని. సో ఇదే చాలా బాగుంది కదా, క్యూట్గా, కానీ కాస్ట్ ఏం మెన్షన్ చేయలేదు. సో అందుకు ఇంకా అక్కడే పెట్టాను. ఇంకా జెంట్స్కి లైక్ జిమ్ కిట్ అలాంటివి కూడా అవైలబుల్గా ఉన్నాయి. జిమ్ కిట్ కానీ బాక్సింగ్ కిట్, ఇంకా క్రికెట్కి సంబంధించినవి అన్నీ ఉన్నాయన్నమాట. సో ఇదంతా కిడ్స్ సెషన్. ఇక్కడున్న బొమ్మలన్నీ చూస్తుంటే ఇట్లాంటివి మన చిన్నప్పుడు కూడా ఉంటే బాగుంటుందేమో అనిపిస్తుంది. అంటే ఇప్పుడంతా లేటెస్ట్గా మంచి మంచి బొమ్మలు ఉన్నాయి కదా, ఇప్పుడు మనం చూసినా మనకు కొన్ని స్తోమత ఉన్నా కానీ కొనలేము, పెద్దవాళ్ళం అయిపోయి ఉంటాం. ఈ బ్యాట్ వచ్చేసి ఫైబర్ బ్యాట్ అంట, మా అన్న చెప్తున్నాడు. చూస్తేనేమో టపా అని ప్లాస్టిక్ సౌండ్ వస్తుంది. సో లైట్ వెయిట్ ఉందన్నమాట ఫుల్. మా ఇంట్లో అయితే ఒక చెక్క బ్యాట్ ఉంది, చాలా హెవీ ఉందన్నమాట. అది ఎప్పుడుదో చిన్నప్పుడుది, ఇంకా ఇప్పటికి కూడా పెట్టుకున్నాం. సో ఇది చాలా లైట్ వెయిట్ ఉంది, అదే చూస్తున్నాము ఎంత లైట్ వెయిటా అని.
ఇంకా బాక్సింగ్ కిట్ మా అన్న ట్రై చేస్తున్నాడు. సో అలా బాక్సింగ్ కిట్ ఇంకా జిమ్కి సంబంధించినవి ఆ కిట్ అలా ఉన్నాయన్నమాట. ఇంకా స్టేషనరీ దగ్గరకు వస్తే ఇది చూడండి ఎన్ని స్టేషనరీ ఐటమ్స్ ఉన్నాయో, వెరైటీ మోడల్స్. అదే స్టోరీ మనం చిన్నప్పుడు ఇలాంటివి అన్నీ ఎందుకు లేవో, ఇప్పుడు కొత్త కొత్త మోడల్స్, కొత్త కొత్త వెరైటీస్ ఎంత ఇన్నోవేటివ్గా ఉన్నాయో అసలు అన్నీ చాలా బాగున్నాయి. ఇప్పుడు మనం కొన్నాం అనుకోండి కింద నుంచి పైదాకా చూస్తారు అందరూ, పక్కన పెట్టేసి జస్ట్ అలా ఎట్లా అందాం. అందుకే వీడియో కూడా రికార్డ్ చేసుకుంటా ఉన్నాను. అట్లా అవన్నీ కలరింగ్ బుక్స్ అన్నమాట. మై ఫస్ట్ బోర్డ్ బుక్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, అవి ఎరేజర్స్. ఎరేజర్స్ ఏంది? ఓ ఇది బ్రష్, పేస్ట్, బ్రష్ అట్లా. ఇది చూడు, ఇది ఎరేజర్ కాదు. అప్పుడు పోలో, జోమ్స్ కాదు పోలో. ఎవరో ఇరిగిపోయింది. ఇది క్లే రా, క్లే మోడలింగ్ క్లే. దీంట్లో క్లే ఉంటుంది ఇట్లా. ఇది ఎవరో తీసినారు చూడదు. ఓపెన్ చేయి, తీసుకొచ్చి. ఏ దొంగ క్లే ఎత్తుకున్నాడు దొంగ. ఇది అచ్చు కూడా ఉంది చూడు, దీని మీద పెట్టి. ఇది క్లే అంటే క్లే కాదు, కొంచెం వెరైటీది, స్మెల్ వేరే ఉంది. ఏమో ఫస్ట్ టైం చూస్తున్నా. అంటే వస్తువులు తయారు చేసుకుంటారు కదా రకరకాల డెకోర్ ఐటమ్స్. మినిట్స్ ఇప్పి కంటే ఇది తీసుకో, బాగుంటుంది. వేసుకో. అంతే, అన్నీ అవే. ఇంకా ఈ చిన్న పిల్లో అయితే చాలా బాగుంది క్వాలిటీ. ఈచ్ వన్ వచ్చేసి 100 రూపీస్ అనమాట. ప్రతిసారి వస్తుంటాను ఇది చూస్తుంటా, మళ్ళీ ఆడే పెట్టేస్తుంటాను. ఇంట్లో వద్దన్నారు అనమాట, అందుకే తీసుకోలేదు. సో ఇవన్నీ ఈచ్ పిల్లో కాస్ట్ 100 రూపీస్ అనమాట. 99 రూపీస్ కాస్ట్ కూడా మెన్షన్ చేస్తున్నారు. సో 99 రూపీస్ పిల్లోస్ ఇవి. చేపలు ఇంకా అటు సైడ్ వెళ్దాంరా, అటు సైడ్ ఉంటాయి. బాగుంది సిప్పర్. ఇది గాజు బాటిల్, గాజా గాజా 2 రోజులుగా వాడుకుంటున్నాం. ఇట్లా పెట్టరా. సింపుల్గా ఏమేసుకుంటావు? కాఫీ కప్పు. ఓమా, ఇంత కాఫీ ఎన్నడు తాగలరా నాయన? ఇట్లా కూడా తాగొచ్చు. ఇది కూడా స్టీల్. ఇది ఈ కప్స్ కూడా బాగున్నాయి, క్యూట్గా బాగున్నాయి. బై 1 get 1 ఫ్రీ అంట. అంత ఎంత తాగుతావురా? ఇది లైట్ వెయిట్ ఉంది. ఏంది గాజేనా? ఫైబర్. ఫైబర్. ఇది ఎంత ఉంది? 8 రూపీస్ అంట. అవును, టీకి తాగొచ్చు దీంతో. టీ షాప్లో ఇట్లాంటివే కదా ఇచ్చేది, ఇట్లాంటివి వేస్తారు కొన్ని టీ షాప్లో. ఇవే ఇస్తారు. టెకిలా షార్ట్స్ నాకు తెలీదురా. ఇది ఇంకా రాసిన చూడు, షార్ట్ పే షార్ట్ అంట. షార్ట్ పే షార్ట్.
మా సప్ సప్ చూడు సప్ సప్. మామియా ఇది మామియా ఇది తీసుకుంటారు. స్టిక్కర్. డూ మీ ఎ ఫేవర్ అండ్ స్మైల్ అంట. 19 రూపీస్ అంటారు. నేనే ఫేవర్ చేసి స్మైల్ చేయాలా. ఇది ఇవి కాఫీ, టీ షాప్లో కాఫీ. కాదు, వైన్ గ్లాస్ కూడా ఇది ఎంత కదా. ఇవి వైన్ కాస్ట్? గ్లాస్ ఎంత? ఎంత ఇవి కాస్ట్? 20యా? నా 20. ఐ నో ఈ గ్లాస్ కాదు. 20 రూపీస్. ఇవి బాగున్నాయి. దేనికి ఇవి? బుడ్డిగా సాస్, చట్నీస్, డిన్నర్ వేర్ అంట. అదే చట్నీ ఇట్లా వేసుకోవడానికి దోశలోకి ఇలా చట్నీ వేసి ఇస్తే స్టైల్గా తినడానికి. Buy one get one. ఇవన్నీ గ్లాస్ బాటిల్. ఏమా ఎట్లా పెట్టాలి? అన్ని గ్లాస్ బాటిల్స్. పురుగులు ఏంటంటే పెయికి ఈ కాస్ట్ ఓయమ్మా 200 ఉంది రా అది. పురుగులు అంటే చూడు, పురుగులు అంటే పెయికి. ఇది బాగుంది. ఇంకా ఇంట్లో కావాల్సినవి కూడా కొన్ని వస్తువులు తీసుకొని ఇంకా బిల్ కౌంటర్ దగ్గర బిల్ వేయించుకొని ఇంకా ఇంటికైతే బయలుదేరినాము. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఇదనమాట మా షాపింగ్ వ్లాగ్. అండ్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.